హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో వీడియో ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో 2024 మనకి మంచి లాభాలు ఇవ్వాలని ఆశిస్తూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నిఫ్టీలో మైనర్ పుల్ బ్యాక్ చూసాం. చిన్న కరెక్షన్ లాంటిది కూడా కాదు, ఇది ఓన్లీ 49 పాయింట్స్ ఆర్ 47 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో మండే మార్కెట్ కొత్త సంవత్సరం ఫస్ట్ డే ఎలా ఉండొచ్చు అంటే పాజిటివ్ గానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే. అయితే ఈ రోజు టెక్నికల్ గా మనం ఒకసారి చార్ట్ చూసి లెవెల్స్ కూడా క్లియర్ గా చూద్దాం. దానికన్నా ముందుగా ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీలో 30 స్టాక్స్ నెగిటివ్ కి వెళ్ళాయి, 20 స్టాక్స్ పాజిటివ్ లో ఉన్నాయి. నెగిటివ్ లో ఉన్న స్టాక్స్ లో మెయిన్ గా చూస్తే మనకి నిఫ్టీకి పాయింట్స్ వైజ్ గా నష్టాలు తీసుకొచ్చింది రిలయన్స్, దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్, ఐటీసీ, యాక్సిస్, బీపీసీఎల్ ఇవన్నీ కూడా మైనస్ లో ఉంటే పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అయితే నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ డౌన్ అయింది అనుకోవచ్చు. మనం 175 పాయింట్స్ వరకు మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో 5 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 7 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి. నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ లో మెయిన్ గా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ కి ఈరోజు మనం టెక్నికల్ గా చార్ట్ కూడా చూద్దాం. సో నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం ఫస్ట్. సో ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మనకి కొంచెం ఇండెసిసివ్ క్యాండిల్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రేంజ్ లోనే క్లోజ్ అయింది, 21,665 అండ్ 21,800. సో ఈ మధ్యలోనే లాస్ట్ నిన్నటి ట్రేడింగ్, ఈ రోజు ట్రేడింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. కాకపోతే ఇంట్రాడేలో కొంచెం వోలటైల్ గా అనిపించింది. లాస్ట్ 1 అవర్ 1.5 అవర్ లో ఒక చిన్న డిప్ తీసుకొని ఇమీడియట్ గా మళ్ళీ అంతా కూడా రికవర్ అయింది. అయితే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందాం. ఈ వీక్లీ పివోట్ లెవెల్ మారిపోతుంది, ఎందుకంటే వీక్ అయిపోయింది, మంత్ అయిపోయింది. సో మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ రెండు కూడా మారిపోతాయి సో మండేకి. సో ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇంపార్టెంట్ గా మనం ప్రతిరోజు చూసేది కీ లెవెల్. కీ లెవెల్ వచ్చి 21,360. సో సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ కీ లెవెల్. ఎందుకంటే మనకి లాస్ట్ వీడియోలో చూస్తే మీరు 21,045 దగ్గర కీ లెవెల్ ఉంది, అది ఇప్పుడు 21,360కి మారింది. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా డిప్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు పొజిషనల్ గా ట్రేడ్ చేసే వాళ్ళకి. అయితే ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. ఒకటి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ 21,800 ఉంటుంది. ఒకవేళ 21,800 ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 22,000 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవాలి. దాని తర్వాత 22,115, దీన్ని కూడా క్రాస్ చేస్తే 22,220. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,665, ఇది ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం 21,513, ఇది టీ లైన్ సపోర్ట్ అంటాం. సో ఇది ఇమీడియట్ సపోర్ట్, తర్వాత మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు కొంచెం లోయర్ లెవెల్ లో మాత్రం సపోర్ట్ తీసుకుంది. 48,292 దగ్గర క్లోజ్ అయింది. 48,000 మనం టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. ఆల్మోస్ట్ ఈ రోజు ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది, 48,091 వరకు వచ్చింది. సో 48,000 ఇప్పుడు ఇమీడియట్ గా సపోర్ట్ అనుకోవచ్చు మనం. హైయర్ లెవెల్లో 48,500 రెసిస్టెన్స్ ఉంది. ఇంతకు ముందు జరిగిన ట్రేడింగ్ లో డోజీ వచ్చిన క్యాండిల్ కి మిడిల్ పాయింట్ అది. సో ఇప్పుడు మనకి 48,500 ని క్రాస్ చేస్తే 48,775 ఫస్ట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 49,065. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి అప్ సైడ్ లో. డౌన్ సైడ్ లో 48,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 48,000 బ్రేక్ అయితే మాత్రం 47,460 మన కీ లెవెల్. సో ఈ కీ లెవెల్ సపోర్ట్ లాగా ఉంటుంది. కీ లెవెల్ కన్నా పైననే ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మీరు కొన్ని స్టాక్స్ అడిగారు, వాటి లెవెల్స్ చూసి తర్వాత ఇంకొక 2 స్టాక్స్ కూడా చూద్దాం.
వీడియోస్ లో చెప్పే స్టాక్స్ ఏవి కూడా రికమెండేషన్స్ కాదు, బై ఆర్ సెల్ రికమెండేషన్స్ లాంటివి మాత్రం కాదు. ఓన్లీ టెక్నికల్ గా వాటికి లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాము. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ స్టాక్ కూడా మేము రికమెండేషన్ చేయము, ఎలాంటి అడ్వైస్ మేము ఇవ్వము. మీరు స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవాలన్నా, స్టాక్స్ కొనాలన్నా, అమ్మాలన్నా గానీ మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి లేదా మీ అడ్వైజర్ తో సంప్రదించండి. ఇప్పుడు మీరు అడిగిన స్టాక్ మనప్పురం ఫైనాన్స్. ఇది మనప్పురం ఫైనాన్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ టెక్నికల్ గా చూసినప్పుడు ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఆగింది 172. దీనికి టెక్నికల్ గా ఒక సపోర్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ నా దగ్గర ఉంటే స్ట్రిక్ట్ గా నేను స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేస్తా. సో 155 కన్నా కిందకు వెళ్తే దీంట్లో బేరిష్నెస్ రావచ్చు. ఒకటి 155 మంత్లీ పివోట్ లెవెల్ ఉంది, అండ్ దాంతో పాటుగా 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా 155 దగ్గరే ఉంది. సో దీనికన్నా పైన ఉంది. మోర్ ఓవర్ ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుంది యాజ్ పర్ ద ట్రెండ్ రూల్స్. అయితే ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది. దీంట్లో ఒక మొమెంటం స్ట్రాంగ్ రావాలంటే ఈ హైని బ్రేక్ చేయాలి. 177 ఆర్ 178 లెవెల్. ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే కొంత అప్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మన దగ్గర స్టాక్ ఉంటే ఉంచుకోవచ్చు. ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ఉంచుకోవచ్చు. ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ 177.50 ఈ లెవెల్స్ ని క్రాస్ చేస్తే మాత్రం కొంత ర్యాలీ తీసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ లెవెల్ మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియాని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఏంటంటే ఈ లెవెల్ ని క్రాస్ చేసి దాని మీద సస్టైనబుల్ గా స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. జనరల్ గా గ్యాప్ ఏరియాస్ ఫిల్ చేస్తాయి చాలా సార్లు. సో ఆ గ్యాప్ ఏరియా వచ్చి మనకి 209 నుంచి 213 మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయొచ్చు ఓన్లీ ఒక మొమెంటం స్ట్రాంగ్ ఉండి దీనిపైన క్లోజ్ అయితే. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది కూడా మీరు అడిగిన స్టాకే, ప్రాజ్ ఇండస్ట్రీస్. ప్రాజ్ ఇండస్ట్రీస్ లో ఒక డౌన్ వచ్చింది. ఈ డౌన్ ఫాల్ ఎప్పుడైతే వచ్చింది, ఇది ఒక న్యూస్ బేస్డ్ గవర్నమెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ తోని ఇక్కడ ఒక డౌన్ వచ్చింది. 607 ఆర్ 610 నుంచి స్ట్రైట్ అవే మనకి 530 540 లెవెల్స్ కి వచ్చింది. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. ఒకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూస్తే ఇప్పుడు ఈ వీక్లీ పివోట్ మంత్లీ పివోట్స్ మారిపోతాయి నెక్స్ట్ మంత్ కి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ దగ్గరనే 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దాంతో పాటుగా ఈ రోజు హై చూస్తే ఎగ్జాక్ట్లీ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఈ స్వింగ్ హైని క్రాస్ చేసి పైకి వెళ్తే దీంట్లో ర్యాలీ రావచ్చు. ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది. ఈ హైని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ హైని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకటి డౌన్ సైడ్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి డిమాండ్ ఏరియా ఉంది. సో ఈ డిమాండ్ ఏరియా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. స్టాక్ లో మొమెంటం వైజ్ గా కొంత స్లో ఉంది, కానీ ట్రెండ్ వైజ్ గా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ట్రెండ్ అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో షార్ట్ టర్మ్ పీరియడ్ లో కూడా అప్ ట్రెండే ఉంది, లాంగ్ టర్మ్ పీరియడ్ లో కూడా అప్ ట్రెండే ఉంది. 200-డే మూవింగ్ యావరేజ్ కన్నా కూడా మంచి పైన ట్రేడ్ అవుతుంది. ఒక్కటే ఏంటంటే ఈ లెవెల్ ని బ్రీచ్ చేసి కిందకు వెళ్తే మాత్రం అది 200 DMAని టెస్ట్ చేయొచ్చు. అది 200 DMA వచ్చి అరౌండ్ 455-56 లెవెల్ దగ్గర ఉంటుంది. సో ఆ లెవెల్స్ కి టెస్ట్ చేయొచ్చు ఓన్లీ ఇది బ్రేక్ అయితేనే. ఇది బ్రేక్ కాకపోతే మాత్రం హైయర్ లెవెల్లో దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళచ్చు. ఇప్పుడు మాత్రం కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం రెగ్యులర్ గా చూస్తున్నట్టుగా ఒక రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్. ఈ స్టాక్ వచ్చి GMR Infra 5.57% ఈ రోజు పెరిగింది ఈ స్టాక్ విత్ గుడ్ వాల్యూమ్. సో వాల్యూమ్ షాకర్స్ లో వచ్చిన స్టాక్ ఇది. సో ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా డీసెంట్ ప్యాటర్న్ ఉంది. అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న ప్యాటర్న్స్ ప్రకారం ఇది హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ ఉంది, ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ఉంది. ఇది ఒకటి డీసెంట్ ర్యాలీ, ఒక చిన్న కరెక్షన్,
కరెక్షన్ తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ వేసుకుంటే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి మనకి. సో ఇవి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 82 రూపీస్ 40 పైసా దగ్గర కనపడుతుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 90 రూపీస్ 35 పైసా. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు అరౌండ్ 74.50. సో ఈ స్టాక్ ని దృష్టిలో పెట్టుకుని ఈ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. అది కూడా ఈ రోజు హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్ కల్పతరు ప్రాజెక్ట్స్, KPIL అని ఉంటుంది. కల్పతరు ప్రాజెక్ట్స్ ఈ రోజు 7.8% పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒకటి ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే అది ప్రైస్ మళ్ళీ కొంత కరెక్ట్ అయింది. సో ఇది 724 ఆర్ 720 లెవెల్స్. ఈ కొంచెం టెక్నికల్ గా రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది ఇంట్రాడేలో. క్లోజింగ్ ఈ లెవెల్స్ కన్నా కిందనే క్లోజ్ అయింది. దీంట్లో మనం ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ ఎప్పుడు అంటే ఈ గ్యాప్ ఫిల్ అయితే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయింది కదా, ఈ రోజు అయిన గ్యాప్ ఇది. సో 660 నుంచి 680 మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి ఈ గ్యాప్ ఏరియాలోకి వచ్చి రివర్సల్ వెళ్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్ సైడ్ వెళ్ళడానికి. స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా ఇట్లాంటి స్వింగ్ లో దగ్గరలో మనం ఎంట్రీ అయితే ఈ స్వింగ్ లో కన్నా కింద మన స్టాప్ లాస్ ఉంటే తక్కువ లాస్ తో బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ఈ హైని బ్రేక్ చేస్తే మాత్రం 725 లెవెల్స్ ఈ రోజు హై ఏదైతే దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు ఈ స్టాక్ లో. టువర్డ్స్ అనదర్ 50-60 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్ చేయొచ్చు. పుల్ బ్యాక్ లో ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసి పైకి వెళ్ళినట్టు చేయొచ్చు, లేదా ఈ హైస్ ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇది కల్పతరు ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.